Welcome back. This is our second problem in probability. So here given in a single throw the two uniform dice find the probability of 5 and 8. Find the probability of 5 and 8. So what they have given here, in a single throw with two uniform dice. In a single throw with two uniform dice. సో రెండు డైస్ వేస్తున్నాం మనం. ఒక డై వేస్తే మనకి ఒక్క డై వేస్తే శాంపుల్ స్పేస్ ఏమవుతుంది, ఒక్కదానికి 1 2 3 4 5 అండ్ 6 అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 6 వస్తుంది. మరి రెండు డైస్ వేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సెకండ్ డైలో కూడా 1 2 3 4 5 6 వస్తాయి. అంటే ఫస్ట్ దాన్ని n1 అనుకోండి, సెకండ్ దాన్ని n2 అనుకోండి, టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా 6 వచ్చాయి. కానీ రెండు కలిపి ఒక్కసారి వేస్తున్నాం కాబట్టి ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ అవుట్కమ్స్ ఆర్ 6 into 6 అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అనుకుంటే మనం రెండు డైస్ వేసినాం కాబట్టి చాయిస్ ఏముంది, ఒకసారి ఒక దాంట్లో 1 ఇంకో దాంట్లో కూడా 1 రావడానికి చాయిస్ ఉంటుంది. సెకండ్ ట్రయల్లో ఒక దాంట్లో 1 ఇంకో దాంట్లో 2 రావడానికి చాయిస్ ఉంటుంది. థర్డ్ ట్రయల్లో 1,3, ఫోర్త్ ట్రయల్లో 1,4, ఫిఫ్త్ ట్రయల్లో 1,5, సిక్స్త్ ట్రయల్లో 1,6. నెక్స్ట్ సెవెంత్ ట్రయల్ 2,1, 2,2, 2,3, 2,4, 2,5, 2,6. So like this we have a chance of getting total 36 outcomes. That is taken as the n value, which is n is equals to 36. What he asked to find the getting 5 on both two dice. Getting 5 in the sense getting sum of 5. So here 1,4, there is a chance of getting 1,4 means 1,4 is 5, 4,1 is also 5, 2,3 is also 5, 3,2 is also 5. Next so how many favorable events are there for getting the 5 of sum on both two dice is 1 2 3 and 4. So m is equals to 4 and n is equals to, already we have calculated 36, and the probability of a is equals to m divided by n, which is equals to 4 divided by 36. 4 divided by 36 means 1 by 9. Again he asked to find out the probability of getting the sum 8. Okay, so probability of getting 8 on both dice, sum of 8 on both dice. So 2,6 అయినప్పుడు 8 వస్తుంది, 6,2 అయినప్పుడు 8 వస్తుంది, 3,5 అయినప్పుడు 8 వస్తుంది, 5,3 అయినప్పుడు 8 వస్తుంది, 4,4 అయినప్పుడు 8 వస్తుంది. That means 2 plus 6 8, 6 plus 2 8, 3 plus 5 8, 5,3 8, 4 plus 4 8. సో m అంటే ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. m is equal to 5. ఏంటంటే ఏంటి, టోటల్ అంటే రెండు డైస్ వేసినాం కాబట్టి 6 into 6 36. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు m డివైడెడ్ బై n, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 divided by 36. సో ఫర్దర్ క్యాలిక్యులేషన్స్ అలో చేయదు కాబట్టి 5/36 ఇస్తాయి. లేదా మీరు పాయింటెడ్ వాల్యూస్లో డెసిమల్ వాల్యూస్లో తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.